వెల్కమ్ టు నేటి భారత్. దేవనకొండ పోలీస్ స్టేషన్లో నూతన సిఐ వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి మీడియా సమావేశంలో వారు మండల ప్రజలకు 5 పంచసూత్రాలు తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆన్లైన్ మట్కా, సైబర్ క్రైమ్ నియంత్రణ, మహిళలు పిల్లల పట్ల రోడ్డు భద్రత మరియు లోకల్ బాడీ ఎన్నికల శాంతి భద్రత పరిరక్షణకు 5 పంచసూత్రాలతో పనిచేస్తామని తెలిపారు. స్టేషన్కి ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేసుకున్నాను. ఈరోజు మెయిన్ మా మండలం ప్రజలందరికీ మొదటగా ధన్యవాదాలు, నమస్కారం. ఏంటంటే ఈ రోజు నుండి మనకు తెలిసే ప్రతి ఒక్కటి పంచసూత్రాలు పాటించాలని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రివెంటివ్ మెజర్స్, ఎవరైనా సరే విలేజ్లో కానీ ఎక్కడ కానీ ఏదైనా సరే ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదైనా సరే పోలీసు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళతో మేము సామరస్యంగా మాట్లాడి వాళ్ళకి అవసరం మేము సెట్ చేస్తాం. మెయిన్ ఏమంటే ఎవరైనా సరే అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రెండోది ఏమంటే మెయిన్ సైబర్ క్రైమ్ సోషల్ మీడియా. ఈ సైబర్ క్రైమ్ సోషల్ మీడియాలో ఏపీకే ఫైల్స్ తెలియకనే ప్రతి రైతులు కానీ స్టూడెంట్సే కానీ ఎవరన్నా కానీ ఓపెన్ చేస్తున్నారు, చాలా వరకు డబ్బులు లాస్ చేసుకుంటున్నారు. దీని ద్వారా ఎప్పుడు ఎవరైనా తెలియని లింక్స్ ఏదైనా సరే ఓపెన్ చేయకూడదు అనేసి మేము పోలీస్ ద్వారా నిర్మించుకుంటున్నాము. మూడోది సోషల్ ఈవెంట్స్. సోషల్ ఈవెంట్స్ ఏదైనా సరే ఓపెన్ డ్రింకింగ్ కానీ, బెల్ట్ షాప్స్ కానీ, మట్కా, గ్యాంబ్లింగ్ లాంటి కానీ, సారా కానీ, నాట్ సారా కానీ ఎవరైనా సరే ఇలాంటివి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం తగిన చర్యలు కట్టి తీసుకుంటాం, స్ట్రాంగ్గా ఉంటాం. ఎటువంటి బెల్ట్ షాపులు ఆలోవింగ్ లేదు, దాని మీద మేము గట్టి చర్యలు తీసుకుంటాం. నాలుగోది మెయిన్ చైల్డ్స్ అండ్ ఉమెన్ కేర్. వాళ్ళకి సంబంధించిన విశేషాలు ఏమన్నా కానీ, చైల్డ్కి సంబంధించిన కానీ, ఉమెన్ రిలేటెడ్ కేసెస్ వాటి మీద మేము ఖచ్చితంగా వాటి మీద అవేర్నెస్ తీసుకొస్తున్నాం. వాళ్ళ మీద ఎవరైనా సరే అలాంటి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెడతాం. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అయితే రోడ్ సేఫ్టీ మెథడ్స్ భాగంగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. వాళ్ళకి హెల్మెట్ వేరింగ్ గురించి కానీ, లేకపోతే సీట్ బెల్ట్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, మైనర్స్ ఎవరు కానీ డ్రైవింగ్ చేయకన్నా రోడ్ పైన వచ్చే కొందరికి రోడ్ రూల్స్ పాటించి రోడ్ మెజర్స్ పాటిస్తే ఖచ్చితంగా యాక్షన్స్ నివారించవచ్చు, ప్రాణాలు కూడా కాపాడవచ్చు. దాని గురించి మేము ఖచ్చితంగా మేము ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ చేస్తాం. వాళ్ళని ఎవరైతే వైలేషన్ చేస్తారో వాళ్ళ మీద కేసులు, ఎంబీ కేసెస్ ద్వారా కేసులు కూడా పెడతాం. వాళ్ళని ఖచ్చితంగా మేము అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ మార్పు తీసుకురావాలనేదే మా ఉద్దేశం. మొత్తానికి మేము చెప్పేది ఏమంటే రాబోయే ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్కి సామరస్యంగా ప్రశాంతంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. అందుకు ప్రతి విలేజ్లోనూ విలేజ్ పోలీసు వ్యవస్థని కొద్దిగా పటిష్టం చేసుకొని ప్రతి విలేజ్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఎవరు ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఎవరెవరికి రివాలిటీస్ ఉన్నాయి, ఒకరికి ఏ సంబంధం ఏమైనా ఉన్నాయా, ప్రతి ఒక్క విషయాన్ని మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని పై ఆఫీసర్ తెలియజేసి దాని ప్రకారం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ఖచ్చితంగా మేము వాళ్ళ మీద ఎవరైతే ట్రబుల్ మ్యానర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేస్తూ రౌడీ షీటర్స్ని మా కంట్రోల్లో, వాళ్ళ మూమెంట్స్ ఎప్పుడు కానీ వాళ్ళు ఏం చేసినా కానీ మా కంట్రోల్లో ఉండేటట్లు మేము వాళ్ళని ప్రతి ఒక్క కదలికలు చూస్తుంటాం. రౌడీ షీటర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ కాకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.